హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి కోడిగుడ్డు వెల్లుల్లి కారం అయితే చేస్తున్నాను. మామూలుగా ఒకే విధంగా తినాలనిపించదు కదండి. ఎప్పుడైనా నోటికి కారంగా తినాలనిపించినప్పుడు ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. సో ఇంకెందుకంటే ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. దీనికి వచ్చేసి నేను ఎగ్స్ అండ్ అలాగే వెల్లుల్లి, ఆనియన్, అలాగే కరివేపాకు అయితే తీసుకున్నాను. ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో తొక్క తీసిన వెల్లుల్లిపాయలు అయితే వేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి 1 టీ స్పూన్ అయితే జీలకర్ర వేసుకోవాలి. అందులోనే మనం ఎంత కారం తినాలనుకుంటున్నామో అంత కారం అయితే వేసుకోవాలండి. కొంచెం కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్గా ఉంటుంది. సో కారం అయితే వేసుకోవాలి. మన టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా వేసేసుకొని దీన్ని అయితే మిక్సీ పట్టేసుకోవాలండి. మరి పేస్ట్లా కాకుండా ఇలా కొంచెం కోర్స్గా అయితే బ్లెండ్ చేసుకోవాలండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే అందులో జీలకర్ర అయితే వేసుకోవాలి. ఒక టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అవ్వగానే కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు కూడా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఎగ్స్ అయితే ముందే బాయిల్ చేసి పెట్టేసుకున్నానండి నేను. సో ఆయిల్లో అయితే ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇలా అయితే మగ్గిపోవాలండి ఆనియన్స్ అనేటివి. ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో వచ్చేసి పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకొని అంతా కలిసేలా అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టేసుకొని పక్కకు పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ అయితే ఇందులో వేసుకోవాలండి. వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇలా అయితే బాగా కలిపేసుకోవాలి. మనం ఇందులోనే కారం, సాల్ట్ అన్నీ వేసుకున్నాం కాబట్టి ఇంకేం అవసరం లేదండి. ఒకసారి టేస్ట్ చూసుకొని తక్కువగా ఉంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం బాయిల్ చేసుకున్నాం కదా, ఆ ఎగ్స్కి ఇలా చిన్నగా ఘాట్లు పెట్టేసుకొని అయితే ఇందులో వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత ఫైనల్గా వచ్చేసి కొత్తిమీర అయితే చల్లుకోవాలి. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి.